హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక విద్యాశాఖ నుంచి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. జూనియర్ టెక్నీషియన్ సివిల్, జూనియర్ టెక్నీషియన్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, ఈఐఈఈ, బయాలజీలో ఉన్నాయి, జువాలజీ, బయోమెడికల్ అండ్ బయాలజీ, లైఫ్ సైన్స్, జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్, ఇవైతే వచ్చేసి జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా కిందకు వస్తున్నట్లయితే జూనియర్ సూపరింటెండెంట్ అని చెప్పి కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఐఈఈ, మెకానికల్ అండ్ సిఎస్ఈ, అట్లా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. దీని యొక్క సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావాలంటే ప్రతి దాని కింద దాన్ని ఎదుర్కొంటే ఉంది. అండ్ మీరు నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, షార్ట్ లిస్ట్ ఫర్ లెవెల్ 1, లెవెల్ 2 అయితే షార్ట్ లిస్ట్లు అయితే అవ్వాలి. ఫస్ట్ అయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసి ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఫర్దర్గా నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి నేను డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నాను. ఇన్ని రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టరు, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టరు, దీనికి సంబంధించిన ఏజ్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే దాని యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏజ్ 32 ఇయర్స్ అయితే ఉంది అండ్ దీనికైతే వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉంది. ఏ శాలరీ పే చేస్తారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా చూడండి. గ్రూప్ సికి అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం అయితే వచ్చేసి 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కలుపుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో తప్పకుండా ఈ విద్యాశాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరు చిన్న చూడకపోతే క్విక్గా చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోకుండా. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే నెక్స్ట్ చూడండి, దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే 19/5/2025 అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ 19/4/2025 అయితే ఉంది. సో నేనైతే 17th రోజున రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ నాకైతే అప్లికేషన్ లింక్ ఏం కనిపించట్లేదు. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ స్టార్ట్ అయిన వెంటనే నేను మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్తో వీడియో అయితే చేస్తాను. సో మీరు కంపల్సరీగా చేయండి అక్క అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరెవరికి కావాలో నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. ఇది ఐఐటి మద్రాస్ నుంచి అయితే వచ్చింది. పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్, IITM అని కూడా అంటారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే 500 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా. ఎవరైతే SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. హార్డ్ కాపీ కూడా పంపించవలసిన అవసరం అయితే లేదు, ఓన్లీ సాఫ్ట్ కాపీ పంపిస్తే సరిపోతుంది. రిటర్న్ టెస్ట్, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ద క్యాండిడేట్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ డ్యూరింగ్ ద పర్సనల్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అఫీషియల్గా అయితే వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో దానికి సంబంధించి చూడండి, ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి లైబ్రేరియన్కి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లైబ్రేరియన్ సైన్స్ చేయాలి. అలాగే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసి ఉండి వీళ్ళకి కూడా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఇవన్నీ గ్రూప్ ఏ పొజిషన్స్ కాబట్టి హయ్యర్ పొజిషన్స్. డిప్యూటీ రిజిస్టర్కి అయితే 5 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ అన్రిజర్వ్డ్ అయితే వచ్చేసి బ్యాచిలర్ కానీ మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి స్పెషలైజేషన్స్లో. వీళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. బ్యాచిలర్స్ అయితే, మాస్టర్స్ అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. 8 ఇయర్స్ దీనికైతే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ 2 పోస్టులకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఒక పోస్టు, బ్యాచిలర్స్ ఇన్ బయోటెక్నాలజీ 4 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ చేసైతే ఉండాలి.
లేదా బ్యాచిలర్స్ ఇన్ ఎంఎస్సి బయాలజీ లైఫ్ సైన్స్ అట్లీస్ట్ 60% మార్క్స్తో ఉన్నా పర్వాలేదు, 3+2 సిస్టమ్ ఉన్నా పర్వాలేదు, డైరెక్ట్గా బీటెక్ బయోటెక్ చేసే 4 years ఉన్న వాళ్ళు ఎలిజిబులే. జూనియర్ సూపరింటెండెంట్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో చేసైతే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి 10 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ విచ్ ఈస్ అట్లీస్ట్ 60% ఈక్వివాలెంట్స్ మార్క్స్ అయితే ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ ఇవైతే గ్రూప్ సి పొజిషన్స్కి, జూనియర్ అసిస్టెంట్ 10 పొజిషన్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో ఉంటే సరిపోతుంది. సో ఈ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా అయితే యాక్టివేట్ కాలేదు. సో మీకు కావాలంటే ఈ లోపల గ్రూప్ సి పొజిషన్కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దాము, ఏ పొజిషన్స్ ఉన్నాయో. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించింది ఇక్కడ చూడండి. సో జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్కి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసుకోండి. సో నేను డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేశాను, ఇవైతే వచ్చాయి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది కూడా వెంటనే తెలియజేస్తాను. సో ఇదైతే ప్రజెంట్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్, మిస్ చేసుకోవద్దు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్కి తప్పకుండా అప్లై అయితే చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.